బీఆర్ఎస్ నర్సింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు అస్వస్థకు గురయ్యారు. గత 36 గంటలకు తీవ్ర దగ్గుజ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు, ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు యాంటీవైరల్, యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమైన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే మరి త్వరలోనే కోలుకుంటానని అన్నారు. అప్పటి వరకు మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న కూల్చివేత బాధితులకు న్యాయ బృందంతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే మరి ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారికి అస్వస్థతతో బాధపడుతున్నారని తెలియగానే తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదేమైనా కానీ తను త్వరగా కోలుకొని ఇక మళ్ళీ తన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఇక తను చేయాల్సిన పనులు నెరవేర్చాలి అంటూ కోరుకుంటున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే మరి ఇక కేటీఆర్ గారిని చూసిన డాక్టర్స్ మాత్రం ఇక తనకి ఏం ప్రాబ్లం లేను, తను త్వరలో కోలుకుంటారని చెప్పినట్టు తెలుస్తుంది.